బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకని బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు. ఎవరైతే జూబ్లీహిల్స్ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని జూబ్లీహిల్స్ గడ్డ కూడా దాటనివ్వను ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. ఆయన దాని మీద మీ స్పందన ఏంటి సార్? నవీన్ యాదవ్ ఒక గుండా అనే వ్యక్తి ఆయనకు బహిర్గతం చేసుకుంటుండు. బయట వినికిడి నవీన్ యాదవ్ గుండా అని తెలుసు, కానీ మీడియా ముఖంగా నేనే గుండానని చెప్పి బహిర్గతం చేసుకుండు. ఆయన ఏమంటుండు, ఎవరిని కదలనీయ చంపేస్తానని మాట్లాడిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి గుండాలను మొత్తం అనగదొక్కేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలాంటి గుండాలను బయటకొచ్చారు కాదు, వాళ్ళకి టికెట్లు ఇచ్చేయడంగా పబ్లిక్ మీద ఉసిగొల్పే ప్రయత్నం చేసిండు. నవీన్ యాదవ్ కూడా హెచ్చరిస్తున్నాం, నేను యూసుగూడలో ఉన్నా, ఇక్కడ నీ ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఏమైనా చేసి ఉంటే మరి ఇప్పుడు ఏ మమ్మల్ని ఇలాంటి వాళ్ళు చాలా చూసి వచ్చాము మేము. ఇలాంటి గుండాయిజంకు బేరేచోళ్ళం కాదు టీఆర్ఎస్ పార్టీ, చాలామంది చూసి వచ్చాము. అంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే ఓడిపోతామని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఓడిపోతున్నామని చేసేసి ఇలాంటి దాడికి పాల్పడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గెలుస్తా అన్న నాయకుడు ఎప్పట్లో దాడికి వ్యాఖ్యలు చేయడు, ఎవరిని వదిలిపెట్టని అంటున్నాడు. ఇది ఎట్లా అర్థమవుతుందంటే ఓడిపోతున్నామని తెలిసినాక దాడి చేసే ప్రయత్నం చేస్తారు, కొట్లాడ చేసే ప్రయత్నం చేస్తారు, గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటివి చాలా చూసాం మేము. 40-50 సంవత్సరాల చరిత్రలో ఎన్నో చూసినాం. కాబట్టి నవీన్ యాదవ్ ఏమయ్యేది కాదు, ఏం చేసేది కాదు. నీకు అంత ధైర్యం ఉంటే ఇక్కడే ఉన్నాం కదా మేము, యూస్ కూడా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాం, ఏం చేయగలుగుతాడో ఏం చేయలేడు. కాబట్టి ఓట్లు అడిగేందుకు పద్ధతి ఉంటుంది, కానీ ఇట్లా గుండాయిజం చేసి నడిచే కాదు. ఇట్లాంటి గుండాలను చాలామంది చూసింది బీఆర్ఎస్ పార్టీ, చాలామంది అనుదొక్కింది. కాంగ్రెస్ అంటేనే రౌడీజం, కాంగ్రెస్ గుండాయిజము. ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఏం సంకేతాలు పంపిస్తుందో తెలవాలి. అందుకే 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రమాణం గెలుతుంది. అందులో యూసీ కూడా లెక్క బయట వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకని బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు. ఎవరైతే జూబ్లీహిల్స్ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని జూబ్లీహిల్స్ గడ్డ కూడా దాటనివ్వను ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. ఆయన దాని మీద మీ స్పందన ఏంటి సార్? నవీన్ యాదవ్ ఒక గుండా అనే వ్యక్తి ఆయనకు బహిర్గతం చేసుకుంటుండు. బయట వినికిడి నవీన్ యాదవ్ గుండా అని తెలుసు, కానీ మీడియా ముఖంగా నేనే గుండానని చెప్పి బహిర్గతం చేసుకుండు. ఆయన ఏమంటుండు, ఎవరిని కదలనీయ చంపేస్తానని మాట్లాడిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి గుండాలను మొత్తం అనగదొక్కేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలాంటి గుండాలను బయటకొచ్చారు కాదు, వాళ్ళకి టికెట్లు ఇచ్చేయడంగా పబ్లిక్ మీద ఉసిగొల్పే ప్రయత్నం చేసిండు. నవీన్ యాదవ్ కూడా హెచ్చరిస్తున్నాం, నేను యూసుగూడలో ఉన్నా, నీ ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఏమైనా చేసి ఉంటే మరి ఇప్పుడు ఏ మమ్మల్ని ఇలాంటి వాళ్ళు చాలా చూసి వచ్చాము మేము. ఇలాంటి గుండాయిజంకు బేరేచోళ్ళం కాదు టీఆర్ఎస్ పార్టీ, చాలామంది చూసి వచ్చాము. అంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే ఓడిపోతామని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఓడిపోతున్నామని చేసేసి ఇలాంటి దాడికి పాల్పడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గెలుస్తా అన్న నాయకుడు ఎప్పట్లో దాడికి వ్యాఖ్యలు చేయడు, ఎవరిని వదిలిపెట్టని అంటున్నాడు. ఇది ఎట్లా అర్థమవుతుందంటే ఓడిపోతున్నామని తెలిసినాక దాడి చేసే ప్రయత్నం చేస్తారు, కొట్లాడ చేసే ప్రయత్నం చేస్తారు, గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటివి చాలా చూసాం మేము. 40-50 సంవత్సరాల చరిత్రలో ఎన్నో చూసినాం. కాబట్టి నవీన్ యాదవ్ ఏమయ్యేది కాదు, ఏం చేసేది కాదు. నీకు అంత ధైర్యం ఉంటే ఇక్కడే ఉన్నాం కదా మేము, యూస్ కూడా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాం, ఏం చేయగలుగుతాడో ఏం చేయలేడు. కాబట్టి ఓట్లు అడిగేందుకు పద్ధతి ఉంటుంది, కానీ ఇట్లా గుండాయిజం చేసి నడిచే కాదు. ఇట్లాంటి గుండాలను చాలామంది చూసింది బీఆర్ఎస్ పార్టీ, చాలామంది అనుదొక్కింది. కాంగ్రెస్ అంటేనే రౌడీజం, కాంగ్రెస్ గుండాయిజము. ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఏం సంకేతాలు పంపిస్తుందో తెలవాలి. అందుకే 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రమాణం గెలుతుంది. అందులో యూసీ కూడా లెక్క బయట వస్తుంది.